మండల కేంద్రమైన రెంటచింతలలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి పాటిబండ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గ ప్రయోజనాలను పర్యవేక్షించే లక్ష్యంతో వచ్చే నెల 2వ తేదీన సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 12 డిమాండ్లని వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. మండలంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, రైతులు, ప్రజలు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశానికి రంగనాయకులు తిక్కా నాగేశ్వరరావు, జటావతు శ్రీను నాయక్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు పాటిబండ్ల కోటేశ్వరరావు, రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. మేము ఈ రోజున రెంటచింతల మండల కేంద్రంలో ఉన్న వివిధ వామపక్ష పార్టీలు, వివిధ ఇతర మిత్రపక్షాలు, ప్రజా సంఘాలు కలిసి సెప్టెంబర్ 2వ తారీఖున దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మెకి మద్దతుగా మండల కేంద్రంలో కూడా జయప్రదం చేయాలనే దాంతో సెప్టెంబర్ 2వ తారీఖున జరగబోయే సార్వత్రిక సమ్మె సన్నాహాల్లో భాగంగా మేము ఈ రోజున అందరం కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ సమావేశానికి సిపిఐ, సిపిఎం, బిఎస్పి, నాప్రై వర్కర్స్ యూనియన్, అట్లానే రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్, భవన రంగ నిర్మాణ కార్మిక సంఘం, ఈ సంఘాలన్నీ కూడా దీనికి మద్దతు తెలుపుతూ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఈ రోజున పాలకులు, ప్రభుత్వాలు కార్మిక వర్గ హక్కులన్నింటినీ కాలరాస్తూ విదేశీ పెట్టుబడిదారులకి, విదేశీ సామ్రాజ్యాల కంపెనీలకి ఒడిగ చేసే విధంగా దేశ సహజ సంపదల్ని, మానవ మేధస్సుని, యువత యొక్క శక్తిని మొత్తం కూడా విదేశీ సామ్రాజ్యవాదుల పెట్టుబడులకి దాసోహం చేస్తూ భారత పాలకవర్గాలు మన దేశాన్ని ఇతర దేశాలకి తెగనమ్మి ఈ రోజున భారత ప్రజల్ని పెట్టుబడిదారుల ధనదాహానికి బలిపోసలు చేస్తున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఈ రోజున కార్మికులు అనేకమైన అవస్థలను ఎదుర్కొంటున్నారు. పోరాడి సాధించుకున్న అనేక హక్కుల్ని ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ కార్మిక హక్కుల్ని కాలరాయడం అనేది ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి ఉంది. తీవ్రమైన నష్టాన్ని ఈ రోజున పాలకులు తీసుకొస్తున్నారు. అనేక చట్టాలని సవరిస్తూ విదేశీ కంపెనీల యొక్క ప్రయోజనాలు నెరవేర్చడం కోసం భారతదేశంలో విదేశీ పెట్టుబడులు పెట్టే ఆ కంపెనీలో కనీసం యూనియన్ పెట్టుకునే హక్కును కూడా లేకుండా చేయడం కోసం ఈ రోజున పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకమైన చట్టాలని సవరణ చేస్తూ ఈరోజు పార్లమెంట్లో కూడా వాటిని పాస్ చేయించడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పాలకులు, ప్రభుత్వాలు ప్రజల యొక్క, కార్మికుల యొక్క, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది శ్రమజీవుల యొక్క మంచి చెడ్డల్ని, బాగోగులను పట్టించుకోకుండా ధనాఢ్య వర్గాలకి, ప్రధానంగా విదేశీ కంపెనీలకి ఈరోజు కోట్లాది రూపాయలని లాభాలు చేకూర్చడం కోసం వాళ్ళ యొక్క విధానాలన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు భారత పార్లమెంట్లో దాదాపు 400 మంది 1000 కోట్లకు పైగా ఉన్న పెట్టుబడిదారులు ఉన్నారంటే ఈ దేశ పాలన ఎవరి ప్రయోజనాల కోసం ఈరోజు జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు నామాత్రంగా కనీస వేతనాన్ని నిర్ణయించి ఈరోజు అసంఘటిత రంగంలో ఉన్న మరి ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీలు కానీ, ఏఎన్ఎంస్ కానీ అనేక ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వం తరఫున ఈ రోజున వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నప్పుడు కూడా కనీసం వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు. పిఎఫ్ను రద్దు చేశారు, బోనస్లను రద్దు చేస్తున్నారు, అనేకమైన కార్మికులకు ప్రయోజనాలు చేకూర్చే అనేకమైన రైతుల్ని, అనేకమైన ప్రకటించకుండా ఉన్న అనేకమైన రైతులు ఈ రోజున ప్రభుత్వాలు రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. పిలుపులో భాగంగా ఈరోజు సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెకు మద్దతుగా మేము రెంటచింతలలో కూడా ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఆ రోజు ప్రదర్శన నిర్వహించి ఈ యొక్క పాలకులకి. నా పేరు కె రంగనాయకులు, సిపిఐ మండల కార్యదర్శి పనిచేస్తున్నాను. రేపు జరగబోయే 2వ తారీఖు సమ్మెకి ఈనాడు రౌండ్ టేబుల్ సమావేశం రెంటచింతల మండల కేంద్రమైన ఈ మండలంలో అన్ని వామపక్ష పార్టీలతోటి మేము ఈ కార్యక్రమాన్ని రేపు 2వ తారీఖుగా అందరం కూడా కేంద్ర గవర్నమెంట్కి తెలిసేటట్టుగా నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాము. మేము ఒకటే ఈ తీర్మానంలో, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో
కేంద్ర గవర్నమెంట్కి వ్యతిరేకంగా సంఘటిత అసంఘటిత కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న కేంద్ర గవర్నమెంట్ నాయకత్వానికి నిరసిస్తూ ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా అనేక వామపక్షాలు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా అన్ని ఎర్ర జెండా పార్టీలు కూడా కేంద్ర రాష్ట్ర పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం